నమస్కారం. ప్రైమ్ 9 కి స్వాగతం. రాయలసీమ అంటే కరువు, ఫ్యాక్షన్, వలసలు ఇవే గుర్తొస్తాయి. కానీ ఇదే నేల ఒకప్పుడు భారతదేశానికి బంగారం అందించిన సువర్ణగిరి అని మీకు తెలుసా? దశాబ్దాల క్రితం చరిత్రలో మాత్రమే మిగిలిపోయిందనుకున్న ఆ బంగారు కథ ఇప్పుడు మళ్ళీ నిజం కాబోతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ప్రారంభమైన గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తును మార్చగలదా? రాయలసీమకు మళ్లీ రతనాల సీమ అనే గుర్తింపును తీసుకొస్తుందా? లేక ఇది కేవలం మరో భారీ ప్రాజెక్టుగానే మిగిలిపోతుందా? అశోకుడి కాలం నుంచి నేటి వరకు సువర్ణగిరి చరిత్ర ఏంటి? ఈ గనిలో ఎంత బంగారం ఉంది? ఎవరు తవ్వుతున్నారు? స్థానికులకు ఎలాంటి లాభం? రాష్ట్రానికి ఎంత ఆదాయం? జొన్నగిరి గోల్డ్ మైన్ వెనుక ఉన్న పూర్తి కథను ఇప్పుడు ప్రైమ్ 9లో తెలుసుకుందాం. చూడండి, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న జొన్నగిరి గ్రామ నామం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అశోక చక్రవర్తి పరిపాలనలో మౌర్య సామ్రాజ్యానికి 4 రాజధానులు ఉండేవని చరిత్రకారులు చెబుతారు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన 4వ రాజధానిగా ఈ సువర్ణగిరిని పేర్కొంటారు. అంటే నేటి జొన్నగిరే అప్పట్లో సువర్ణగిరిగా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతానికి వెళ్తే ఇప్పటికీ అశోకుని కాలం నాటి ఎర్రగుడి శిలాశాసనాలు కనిపిస్తాయి. నాటి మౌర్యుల కాలంలో ఇక్కడ కొండల్లో మట్టిలో బంగారం లభ్యం కావటంతో దీనికి సువర్ణగిరి అనే పేరు లభించిందని చెబుతారు. అశోకుని కాలం తర్వాత శాతవాహనులు, విజయనగర రాజుల పరిపాలనలో కూడా ఈ ప్రాంతం సిరి సంపదలతో కళకళలాడిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. 100 ఏళ్ల కిందట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం పడినప్పుడు పొలాల్లో వజ్రాలు, రత్నాలు మెరిసేవట. అందుకే విదేశీ యాత్రికులు కూడా రాయలసీమను రతనాల సీమ అని అభివర్ణించారు. కాలక్రమేణా సామ్రాజ్యాలు అంతరించిపోయాయి. సువర్ణగిరి కాస్త జొన్నగిరిగా మారింది. కానీ ఆ మట్టి పొరల్లో దాగి ఉన్న బంగారం మాత్రం ఎక్కడికి పోలేదు. తరతరాలుగా దాగి ఉన్న ఆ లంకి బిందె లాంటి బంగారు గని ఇప్పుడు మళ్లీ వెలుగులోనికి వస్తోంది. ఇటీవలే జూన్ 24, 2026న కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రారంభించిన మొట్టమొదటి వాణిజ్య స్థాయి ప్రైవేటు బంగారు గని ఇదే. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, త్రివేణి ఎర్త్ మూవర్స్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్తో కలిసి ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశాయి. ఈ ప్రాజెక్టులో దాదాపు 405 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు. జొన్నగిరి, ఎర్రగుడి, పాగిడిరాయి గ్రామాల్లో సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ గని విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ జొన్నగిరి గ్రామం పేరును అధికారికంగా స్వర్ణగిరిగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఆ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ ప్లాంట్ ద్వారా 2026-27 సంవత్సరాల్లో సుమారు 400 కిలోలు శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గరిష్ట సామర్థ్యానికి చేరుకున్నాక ఏడాదికి 1 టన్ను అనగా 1000 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయగలదని అంచనా వేస్తున్నారు. ఈ గని జీవితకాలం సుమారు 15 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా. ఈ మైనింగ్ ప్రాజెక్టు ద్వారా సుమారు 700 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. వీరిలో 80% మంది స్థానిక నివాసితులే ఉంటారని చెబుతున్నారు. ఉత్పత్తి అయ్యే బంగారం విలువలపై రాష్ట్ర ప్రభుత్వానికి 4% రాయల్టీ కూడా లభిస్తుంది. ఇక్కడ లభించే బంగారాన్ని ఎక్కడికో తరలించి ఆభరణాలు తయారు చేసే బదులు ఇక్కడే ఒక జ్యువెలరీ పార్కును కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది ఒకప్పటి సువర్ణగిరి వైభవాన్ని మళ్లీ తీసుకురావటమే కాదు, స్థానికులకు మరింత ఉపాధిని కూడా అందిస్తుంది. చూడండి, ఒకప్పుడు అశోక చక్రవర్తికి బంగారాన్ని అందించిన ఈ నెల ఇప్పుడు నవ్యాంధ్రకు ఒక ముఖ్యమైన ఇంధనంగా మారబోతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేల మంది స్థానిక యువతకు, మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం అందిస్తోందని అంచనా. ఈ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి కరువు సీమ అనే గుర్తింపును మార్చి రతనాల సీమగా తిరిగి వైభవాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నారు. అయితే మైనింగ్ కార్యకలాపాలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? స్థానిక ప్రజల జీవన శైలిలో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి. ప్రభుత్వం, మైనింగ్ సంస్థలు పర్యావరణ పరిరక్షణకు, స్థానిక ప్రజల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి. జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు కేవలం ఒక గని మాత్రమే కాదు, రాయలసీమ భవిష్యత్తును మార్చే స్వర్ణ అవకాశం. శతాబ్దాల క్రితం సువర్ణగిరిగా చరిత్రలో నిలిచిపోయిన ఈ నెల ఇప్పుడు మరోసారి అభివృద్ధికి చిరునామాగా మారే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఉపాధి, రాష్ట్రానికి ఆదాయం, పరిశ్రమలకు కొత్త అవకాశాలు, పెట్టుబడులకు మరింత ఊతం లభించే అవకాశమూ ఉంది. అంతేకాదు, ఒకప్పుడు రతనాల సీమగా పేరొందిన రాయలసీమకు ఆ వైభవాన్ని తిరిగి తీసుకురావటంలో ఇది కీలకమైన మైలురాయిగా నిలవచ్చు. సరైన ప్రణాళిక, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణతో ముందుకు సాగితే జొన్నగిరి గోల్డ్ మైన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక గొప్ప విజయగాథగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమ మట్టిలో దాగి ఉన్న బంగారం రాష్ట్ర అభివృద్ధికి బంగారు బాట వేయాలని ఆశిద్దాం. ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణల కోసం ప్రైమ్ 9ను చూస్తూనే ఉండండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.